ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి ప్రచార యావ ఎక్కువ. ఈ విషయం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు. ఆయనకు ఆ యావ ఉండటం తప్పు కాకపోవచ్చు, కానీ దానికోసం ప్రజల ప్రాణాలు బలిపెట్టడం మాత్రం ముమ్మాటికి తప్పే అంటున్నారు విశ్లేషకులు. విభజిత ఆంధ్రప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రిగా కొలువు తీరిన చంద్రబాబు నాయుడు 2015లో గోదావరి మహాపుష్కరాల నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యారు. మహాపుష్కరాల్లో పవిత్ర స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయని ప్రభుత్వమే పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. లక్షలాది మంది తరలి వచ్చే గోదావరి పుష్కరాలకు దానికి తగ్గట్లుగా భద్రతా ఏర్పాట్లు మాత్రం చేయలేదు. పైగా పుష్కరాల ప్రారంభోత్సవాన్ని బాగా హైలైట్ చేసుకోవాలన్న యావతో చంద్రబాబు నాయుడు ఎన్నడూ ఏ ప్రభుత్వమూ చేయని విధంగా సినిమా షూటింగ్ తీసినట్లుగా హల్చల్ చేశారు. సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ను పిలిపించిన చంద్రబాబు పుష్కరాల ప్రారంభోత్సవాన్ని ఓ గ్లోబల్ ఈవెంట్ గా ప్రమోట్ చేయాలని ఆదేశించారు. రాజమండ్రిలోని గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద షో మొదలైంది. చంద్రబాబు షో పూర్తయ్యే వరకు భక్తులను స్నానాలకు అనుమతించలేదు. గేట్లు వేసుంచారు. బాబు హడావుడి పూర్తి కాగానే ఒక్కసారిగా గేట్లు తెరిచారు. అప్పటికే గంటల తరబడి స్నానాల కోసం ఎదురు చూస్తున్న భక్తులు ఒక్కసారిగా ముందు కురికారు. గేట్లు ఇరుగ్గా ఉండటం, జనం కిక్కిరిసి ఉండటంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో 29 మంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఇరుగ్గా ఉన్న ఘాట్ వద్ద చంద్రబాబు నాయుడు సినిమా షూటింగ్ ను తలపించేలా సినీ దర్శకుడితో హడావుడి చేయించడం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఒక్కసారిగా గేట్లు తెరవటం వల్లే అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిశాయి. చంద్రబాబు నాయుడు వైఖరిపై మృతుల కుటుంబాలు నిప్పులు చెరిగాయి. తన కారణంగానే ఘోర విషాదం చోటు చేసుకుందని చంద్రబాబుకు తెలుసు. తన ప్రభుత్వం అధికారుల వైఫల్యం కారణంగానే ప్రజల ప్రాణాలు పోయాయని కూడా తెలుసు. అయితే విపక్షాలు చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయటంతో ఆయన తన తప్పేమీ లేదని బుకాయించారు. అంతేకాదు, ఏకసభ్య కమిషన్ వేసి విచారణకు ఆదేశించారు. 3 ఏళ్లకు పైగా దర్యాప్తు చేసిన జస్టిస్ సోమయాజుల కమిషన్ 2018 సెప్టెంబర్లో నివేదికను సమర్పించింది. మీడియా అతి ప్రచారం, ప్రజల్లో మూఢనమ్మకాలు, పండితుల ప్రవచనాలే విషాదానికి కారణమని నివేదిక ఆరోపించింది. చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ ఘటనలో తప్పు చేసిన వారు ఎవరు అన్న కోణంలో ప్రభుత్వం దర్యాప్తు చేయలేదు. బాధ్యులను కఠినంగా శిక్షించాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు లేదు. అందుకే పుష్కర విషాదాన్ని ఓ కేసుగా జమకట్టి చేతులు దులిపేసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. ఇంచుమించు 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడే మళ్లీ ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి ఆయన హయాంలోనే మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే జన్మ ధన్యం అవుతుందన్న నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయటంలో టీటీడీ విఫలమైంది. ఇరుగ్గా ఉండే ఒక చిన్న పార్కులో వేలాది మందిని కుక్కేశారు అధికారులు. ఆ తర్వాత దర్శనానికి ఒక్కసారిగా గేట్లు తెరవటంతో తొక్కిసలాట జరిగింది. 6 భక్తులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయాల పాలై ఆసుపత్రిలో చేరారు. వైకుంఠ ఏకాదశి దర్శనానికి రారండోయ్ అంటూ టీటీడీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. వైకుంఠ ఏకాదశి దర్శనానికి రారండోయ్ అంటూ టీటీడీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. పవిత్రమైన రోజు కాబట్టి భక్తులు కూడా శ్రీవారి దర్శనానికి ఎగబడ్డారు. భక్తులను పెద్ద ఎత్తున పిలిచిన టీటీడీ తాను చేయాల్సిన ఏర్పాట్లు మాత్రం చేయలేదు. వైకుంఠ ఏకాదశికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారని తెలిసినా టీటీడీ టోకెన్ల విక్రయానికి కేవలం 4 కౌంటర్లు మాత్రమే ఏర్పాటు చేసింది. బైరాగి పట్టెడలో 2000 మంది పట్టే పార్కులో 2,500 మందికి పైగా కుక్కేసి గేట్లు వేసేశారు. లోపల జనం కిక్కిరిసిపోయి ఉండి ఊపిరాటం కూడా కష్టంగా ఉండింది. ఆ తర్వాత ఒక్కసారిగా గేట్లు తెరవటంతో విషాదం చోటు చేసుకుంది. ఈ మరణాలకు టీటీడీతో పాటు జిల్లా పోలీసు యంత్రాంగానికి బాధ్యత ఉంది. లక్షలాది మంది వచ్చే కార్యక్రమంలో సరిపడా పోలీసులను ఎందుకు విధుల్లో ఉంచలేదన్నది ప్రశ్న. దీనికి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడిదే బాధ్యత. లక్షలాది మంది భక్తులు వచ్చిన కార్యక్రమానికి 25 మంది లోపు పోలీసులతో పని కానిచ్చిన ఎస్పీ దీనికి ఒక రోజు ముందు వరకు 3 రోజుల పాటు చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించినప్పుడు వేలాది మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. చంద్రబాబు సేవలో అంత భక్తితో తరించే ఎస్పీ లక్షలాది మంది భక్తుల విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆధ్యాత్మిక క్షేత్రాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు.
తమ గుండెల్లో కొలువైన దేవుళ్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకోవాలని వారు ఉబలాట పడతారు. పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు అయితే దైవ దర్శనంతో ధన్యులు కావాలనుకుంటారు. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు భక్తులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాలదే. ఇంచుమించు నెల రోజుల క్రితం ఏప్రిల్ 30న సింహాచలం పుణ్యక్షేత్రంలోనూ విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే ఇది తొక్కిసలాట కాదు, కానీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. సింహాచల క్షేత్రంలో నరసింహస్వామి చందనోత్సవం జరిగింది. చందనోత్సవం అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఉత్సవం. చందనోత్సవం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఆ విషయం ఆలయ అధికారులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. అయితే చందనోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం చివరి నిమిషంలో ఆదరబాదరగా గోడ కట్టించింది. గోడ నిర్మాణానికి సమయం లేదని కాంట్రాక్టర్ మొత్తుకున్నా పర్వాలేదని అధికారులు బలవంతంగా కట్టించారు. చందనోత్సవం కోసం క్యూలైన్లో ఉన్న భక్తులపై ఈ గోడ అమాంతం మీద పట్టడంతో 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఒక వర్షానికే గోడ కూలిపోవడంతో గోడ నిర్మాణంలో అవినీతిపైన విమర్శలొచ్చాయి. విషాదం ఏంటంటే ఎన్ని ఘటనలు జరిగినా, ఎందరి ప్రాణాలు గాల్లో కలిసినా ప్రభుత్వాల్లో మాత్రం చలనం ఉండదు. జరిగిన ఘటనలపై విచారణ జరిపిస్తారు. ఆ కమిషన్లు నివేదికలు సమర్పిస్తాయి. ఆ తర్వాత నివేదికలను ప్రభుత్వ కార్యాలయపు బీరువాల్లో భద్రంగా దాచిపెడతారు. అంతే తప్ప ఆ నివేదికల్లో ఏం చెప్పారు, తప్పు ఎక్కడ జరిగింది, వాటిని ఎలా సరిదిద్దుకోవాలన్న కోణంలో ఆలోచనలు కానీ సమీక్షలు కానీ చేయనే చేయరు. ఈ దుర్మార్గ వైఖరి కారణంగా ఘటనలు ఆగటం లేదు.